కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా జీవన్ రెడ్డి మెడలో వేస్తాడు. తర్వాతగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టే ఆ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ లీడర్లు ఎట్లా సఫర్ అయ్యారు, ఏ విధంగా సఫర్ అయ్యారు, ఎట్లా బాధపడ్డరు, ఏ విధంగా ఇబ్బందులు పడుతారో కేసీఆర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అట్లనే ఫస్ట్ టైం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా జగిత్యాల భారీ బహిరంగ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఒకటి జగిత్యాల జీవన్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే అక్కడ పార్టీ మారినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేసిండు కేసీఆర్, కేటీఆర్. అయితేనే వీళ్ళు గెలిచిరు 9 మంది. అక్కడ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిరు. అంటే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిరు, టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ని మోసం చేసిరు, బీఫామ్ ఇచ్చిన కేటీఆర్ని మోసం చేసి ఆయంతా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తారు. సో కేసీఆర్ ఖచ్చితంగా 9 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. అలాగే ఆ భారీ బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడవచ్చు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, పెన్షన్లు రాలేదు, అలాగే మహిళలకు 2500 రాలేదు, మహిళలకు కళ్యాణ లక్ష్మి రాలేదు, మహిళలకు తులం బంగారం రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఫెయిల్యూర్ ప్రభుత్వం, జనాలను మోసం చేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ మండిపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా దందాలు చేస్తున్నారు, ఎట్లా అవినీతికి పాల్పడుతున్నారు, ఎట్లా అక్రమాలు చేస్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ ఆ భారీ బహిరంగ సభలో చెప్పొచ్చు అనేది వినబడుతున్న చర్చ.